అందరికీ నమస్కారం. భక్తులందరూ శర్మ గారు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడంలో ఈ వరలక్ష్మి వ్రతం పద్ధతులు ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. కాలక్రమేణా అలంకారానికి ప్రాధాన్యత ఎక్కువైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అలంకారం బాగా చేసుకుని పూజ బాగా చేసుకోవాలని. కానీ అలంకారం చేసేటప్పుడు కూడా చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అలంకారం చేసేటప్పుడు నోటితో ముట్టుకున్న వస్తువులు మళ్ళీ ఆ తాళ్ళు కట్టేటప్పుడు కానీ మనం కొన్ని వీడియోలు చూడడం జరిగింది. ఆ నోటిలో పెట్టుకున్న తాళ్ళు మళ్ళీ ఆ విగ్రహాన్ని కట్టి పూజ చేయడం. అలాగే మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా మీరు కొంతమంది ఇప్పుడు మన షాపుల్లో చూస్తున్నాం, ఐరన్ విగ్రహం ఒక ఫ్రేమ్ తయారు చేసి దాని మీద అమ్మవారి రూపాన్ని పెట్టుకోవడం. కేవలం అది అలంకారానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ కలస మాత్రం సాంప్రదాయంగా ఆ కలసకి దారం చుట్టుకోవడం, దాంట్లో పసుపు కుంకుమ వేయడం, పుష్పాలు వేయడం, దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టడం, జాకెట్ ముక్క పెట్టడం, గాజులు పెట్టడం, ఇదే సాంప్రదాయం. ఇది పెట్టుకుని మాత్రమే మనం ఈ వరలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల మనకి సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఎందుకంటే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు. సర్వతీర్థాలని కూడా ఆ నీటిలో ఆవాహన చేసి మనం పూజ చేస్తాం. అలాగే ఆ కలశంలో మనం సకలమైనటువంటి దేవతల్ని కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అలంకారాలకి ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా సాంప్రదాయంగా మాత్రం కలశను పెట్టుకోవడం, ఆ కలశ దగ్గర తోరాలు పెట్టుకుని పూజ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవడం, కథ వినడం, ఇది సనాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయం. కనుక అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూజ ప్రాధాన్యం తగ్గుతోంది. కనుక పూజకు ప్రాధాన్యం పెంచుకోండి. అలంకారంతో పాటు అలంకారం చేసేటప్పుడు కూడా నోట్లో పెట్టుకున్న వస్తువులు, నోట్లో తాళ్ళు పెట్టుకోవడం, ఆ చీర కట్టుకునేటప్పుడు ఆ నోట్లోంచి మళ్ళీ పురుకోస తీసి చీర కట్టడం, ఇవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి పనులు. కనుక భక్తులందరూ ఈ మనం చేసేటువంటి ఆచారం శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడే దేవతలు మనం చేసినటువంటి పూజకు సంతృప్తి పడతారు. కనుక శ్రీమాతలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా జరుపుకుని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రలు అవుతానని కోరుతూ అందరికీ కూడా నమస్కారం.